హాయ్! వెల్కమ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ మీకు త్వరగా రావడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ విషయానికొస్తే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయిందండి. ఐఐటి ఢిల్లీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది. ఇక ఈ నోటిఫికేషన్‌లో మనకి డిగ్రీ వాళ్ళకి మరియు డిప్లొమా వాళ్ళకి మరియు మాస్టర్స్ వాళ్ళకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. వివిధ రకాల పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్‌లో మనకున్నాయి. ఆ పోస్టులు కూడా కేటగిరీల వైస్‌గా విభజించడం కూడా జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడూ చెప్పేటట్లుగానే మొదటిగా 3 విషయాలైతే మీకు చెప్పబోతున్నా. ఫస్ట్, ఈ నోటిఫికేషన్ పర్మనెంటా కాదా? ఈ నోటిఫికేషన్ అనేది మనకి పర్మనెంట్ నోటిఫికేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఫస్ట్ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే రాయవలసి ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ పీరియడ్‌లో మనం 3 ఇయర్స్ అయిపోయాక ఆ కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయాక మనకి ఇంకో 1 ఇయర్ అండ్ 5 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత మన పర్ఫార్మెన్స్ని బట్టి మనల్ని అయితే పర్మనెంట్ చేస్తామని ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులు అనేవి పూర్తిగా పర్మనెంట్ పోస్టులు అని చెప్పొచ్చు. 5 ఇయర్స్ కాంట్రాక్ట్ తర్వాత మనం ఖచ్చితంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. సో ఇదండి ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, ఈ నోటిఫికేషన్ మనం ఫీజు అనేది పే చేయాలా వద్దా? ఈ నోటిఫికేషన్ మనమైతే ఫీజు పే చేయాలండి. మొత్తం 200 రూపీస్ ఫీజు అయితే మనం పే చేయాలి. కానీ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళు ఎటువంటి ఫీజు అయితే పే చేయక్కర్లేదు. ఓన్లీ ఓబీసీ మరియు జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మెయిల్స్ మాత్రమే ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఉమెన్స్కి మరియు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇక అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు మాత్రమే 200 రూపాయలు పే చేయాలి. ఇదండి ఫీజు. ఇక ఈ నోటిఫికేషన్ మనకి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా? మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్లు అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మనకు ఖచ్చితంగా అని అయితే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు చూసుకుందాం. మొదటిగా ఈ 3 పాయింట్లు చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది అంతా చెప్పేశాక ఇవి పర్మనెంట్ పోస్టులు కావు, మరి వీటికి ఫీజులు అనేవి ఉన్నాయి అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇలా చెప్పడం వల్ల మీకు టైం వేస్ట్. అంటే ఇప్పుడు మొత్తం వీడియో చూశాక మీకు ఏంట్రా బాబు ఈ మొత్తం వీడియో చూశాక కాంట్రాక్ట్ అంటున్నాడు, డబ్బులు వేస్ట్, ఏంట్రా బాబు టైం వేస్ట్ అని అయితే మీరు అనుకుంటారు. సో ఇలాంటివి ఏమీ లేకుండా నేను ముందుగానే ఈ 3 పాయింట్లు మెన్షన్ చేయడం వల్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూస్తారు, లేదంటే చూడరు. సో ఈ 3 పాయింట్లు చెప్పడానికి కారణం అయితే ఇది. ఇక ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ మరియు ఏజు మరియు శాలరీ ఈ విషయాలకి అయితే మనం వద్దాం. ఇక ఈ నోటిఫికేషన్ మనకి డిఫరెంట్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులు మరియు అసిస్టెంట్ సెక్యూరిటీ గార్డులు మరియు కేర్ టేకర్ ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులన్నిటికీ మనకు 30 ఏళ్ళు మరియు 25 ఏళ్ళ వరకు అయితే ఏజ్ని ఇవ్వడం జరిగింది. శాలరీలు కూడా 30,000 నుంచి ₹1,00,000 వరకు శాలరీలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక ఈ నోటిఫికేషన్ మనకి మెయిన్గా అందరికీ ఉపయోగపడే కొన్ని జాబ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఆ పోస్టులు అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి, ఫస్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్. దీనికి మనం గ్రాడ్యుయేట్ అనేది పూర్తి చేసి ఉండాలి. 55% మార్కులతో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అని అయితే అడగడం జరిగింది. దాంతోపాటు 5 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని అయితే అడగడం జరిగిందండి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి ఈ 2 పాయింట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు మనకి ఎన్సీసీలో ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ అనేది సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి అని అయితే అడగడం జరిగింది. మరియు మనం లైట్ వెహికల్ మోటార్ సైకిల్స్ అనేవి హ్యాండిల్ చేయగలగాలి అని అయితే అడగడం జరిగిందండి. ఈ పోస్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మనకి చాలామంది ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ప్రైవేట్ దాంట్లో మనం ఇలా వాచ్మెన్ల కింద ఉండిపోతారండి. సో ఇలాంటివి కాకుండా ఈ పోస్టులకు అప్లై చేయడం వల్ల మీకు ఇది పర్మనెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయింది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి. ఇది అందరికీ ఉపయోగపడే పోస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మనకు ఉంటే సరిపోతుంది అని అయితే అడగడం జరిగింది. సో మనకి డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్తో పాటు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద అని అడగడం జరిగింది. సో ఇక మనకి డిప్లొమా వాళ్ళకి అన్నాను కదండి, ఇదిగోండి సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. ఈ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి మనకి 3 ఇయర్స్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దేంట్లో మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి అని అయితే అడగడం జరిగింది.
మరియు మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని అయితే అడగడం జరిగింది. ఇక్కడైతే పాయింట్ మెన్షన్ చేశారు చూడండి. ఈ 3 ఇయర్స్ డిప్లొమా అనేది 10+2 తర్వాత కంప్లీట్ చేసి ఉండాలి. ఇది నేను మెయిన్గా చెప్తున్నానండి. 10+2 అంటే మనం 10+2 తర్వాత డిప్లొమా చేసి ఉండాలి అని అడిగారు. సో ఈ నోటిఫికేషన్కి 10+2 తర్వాత చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇక దీనికి ఇంకొక క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవైతే మనకి వచ్చి ఉండాలి అనేది అడగడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం అందరికీ వచ్చి ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఇక మనకి బీటెక్ వాళ్ళకు కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి చూడండి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ సైన్స్ విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి వచ్చి ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ఈ బీటెక్ దేంట్లో చేయాలి అంటే ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కంప్యూటర్ లేదా బయోమెడికల్ రీసెర్చ్లో అయితే బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి అని అయితే అడగడం జరిగింది. ఇక దీనికి మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక మనకి ఈ పోస్టులన్నిటిలో అందరికీ ఉపయోగపడే పోస్ట్ అయితే ఇక్కడ మీకు ఇంకో పోస్ట్ అయితే ఉంది. సో ఇక ఆ పోస్ట్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ బీకామ్ చేసి ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్తో మనం చేసి ఉండాలి అని అయితే అడగడం జరిగింది. ఇక దీనికి మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీంట్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో మరియు టైపింగ్ స్పీడ్ అనేది మనకు ఉండాలి అని అయితే అడుగుతున్నారు. ఈ టైపింగ్ స్పీడ్ అనేది అంత ఇదేమి కాదండి. మనం అప్లై చేసిన నుంచి ఎప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసిన మన టెస్ట్కి వచ్చేసరికి మనం మ్యాక్సిమం ఈ 40 words per minute అనేది రీచ్ అవ్వడం కొంచెం ఈజీయే. ఇక ఈ నోటిఫికేషన్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి ఎగ్జామ్ ఏంటి మరియు అదర్ కండిషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఫీ అనేది 200 రూపాయలు అనేది పే చేయాలి. దీని ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఒక పేమెంట్ గేట్వే అనేది ఇవ్వడం జరుగుతుంది కదండి. దాని ద్వారా మనమైతే 200 రూపీస్ అయితే అప్లై చేయాలి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీస్ మరియు ఉమెన్ కేటగిరీస్ ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఓబీసీ మరియు జనరల్ కేటగిరీ వాళ్ళే ఫీజు అయితే పే చేయాలి. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం పర్మనెంట్ చేస్తాం అని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఎగ్జామ్లు ఏ టైప్ ఉంటాయి అంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ మరియు కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఈ 2nd క్లాస్ స్లీపర్ రైల్వే ఫేర్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ రెసిడెన్స్ ఢిల్లీ అండ్ బ్యాక్ టు షార్టెస్ట్ రూట్ ఇంటారు. అంటే మనకి ఈ ఢిల్లీకి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి మరియు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ఈ డబ్బులు ఖర్చు అయితే ఉంటుంది. ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు అనేది మేము ఇస్తాం. ఈ 2nd స్లీపర్ క్లాస్ రైల్వేలో వస్తే ఎంత డబ్బులు అవుతాయో అంత మనీ అయితే మీకు మేము అకౌంట్లో వేస్తాం అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్కి కూడా అటెండ్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు మన డబ్బులు ఖర్చు పెడతాం, తర్వాత వాళ్ళు అనేది మనకి బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ ఎగ్జామ్కి అనేది వెళ్ళి రాసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందరూ అప్లై చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్కి మనకి డేట్స్ అనేవి ఇచ్చారు. ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే 1/8/2020 నుంచి 24/8/2020 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ మనకు అప్లై చేసే లింక్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ లింక్ని క్లిక్ చేయగానే మీరు అప్లై లింక్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సో ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నోటిఫికేషన్ లింకు మరియు అప్లై లింకు, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి A to Z చదివి అప్పుడైతే అప్లై చేయండి. ఈ పోస్టులు అయితే మంచి నోటిఫికేషన్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ట్రావెల్ ఖర్చుతో పాటు వాళ్ళు ఇస్తాము, మీరు వచ్చి ఎగ్జామ్ రాయండి అని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు జస్ట్ ఓబీసీ వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు 200 రూపీస్ పే చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు పే చేయకుండా మీరైతే ఎగ్జామ్కి వెళ్ళి ఈజీగా రాసి డబ్బులు అనేవి మనకు బ్యాక్ వచ్చేస్తాయి. కాబట్టి వెళ్ళి ఒకసారి ట్రైల్ అయితే చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకి పర్మనెంట్ పోస్టులు కాబట్టి ఎవరు మిస్ కాకండి. ఇక మీకు ఈ నోటిఫికేషన్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ నోటిఫికేషన్ నాకు ఉపయోగపడదు, ఢిల్లీలో ఎవడెళ్ళయ్యా ఎగ్జామ్ రాస్తాడు అని అయితే వదిలేకండి. మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్లో, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ ఎలిజిబిలిటీస్ ఉండి
ఎగ్జామ్ రాయిస్తాం అనే సత్తా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళకి నోటిఫికేషన్ అనేది మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా ఈ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఈ నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ.